నమస్తే, వెల్కమ్ టు కానూరి క్రియేషన్స్. ఇవాళ మనతో పాటు ఉన్నారు లైఫ్ కోచ్, న్యూమరాలజిస్ట్, రిలేషన్షిప్ సైకాలజిస్ట్ హరిణి గారు. మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. హరిణి గారు, ఇప్పుడు మీరు ఈ స్విచ్ వర్డ్స్ గురించి చెప్తూ ఫస్ట్ మనకి కాన్ఫిడెన్స్ ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. సో ఓకే, ఆత్మవిశ్వాసం అనగానే నాకు ఫస్ట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో స్టూడెంట్స్ ఎక్కువగా వాళ్ళని వాళ్ళు నమ్మట్లేరు. ఏ విషయంలో అయినా కానివ్వండి, చదువు విషయంలో కానివ్వండి, లేకపోతే కెరీర్ విషయంలో కానివ్వండి, గోల్ పెట్టుకునే విషయంలో కానివ్వండి, ఎక్కువగా వాళ్ళపై వాళ్ళకి ఆత్మవిశ్వాసం ఉండట్లేదు. సో ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లైఫ్లో ఒక ర్యాంక్ కొట్టాలన్నా, లేకపోతే వాళ్ళు ఇంకొక పై స్టెప్ వెళ్ళాలనుకున్నా కూడా వాళ్ళు ఈ స్విచ్ వర్డ్స్ని ఎలా అప్లై చేసుకోవాలి? స్టూడెంట్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆత్మవిశ్వాసం అనేది వాళ్ళలో వాళ్ళు ఎలా పెంపొందించుకోవాలంటారు? స్టూడెంట్స్ ఇప్పుడు ఎందుకు ఆత్మవిశ్వాసం వాళ్ళకి దెబ్బతినిపోతుంది? ఎలా అయిపోయిందంటే ర్యాంకుల యుగం అయిపోయింది. వాళ్ళకి ఏంటంటే ఎంత ర్యాంకు 98% వచ్చినా కూడా ఇంకా తక్కువే వచ్చిందని ఫీలింగ్. అంటే ఇప్పుడు స్టడీస్ ఇంతకుముందు మనం చిన్నప్పుడు చదువుకుంటే ఎంతసేపు చెట్ల కింద చదువు చెప్పేవాళ్ళు, బాగా ఆటలు ఉండేవి, పాటలు ఉండేవి, సార్స్ కూడా మంచి మంచి మోరల్ వాల్యూస్, నీతి కథలు, స్టోరీస్ చాలా చెప్తూ తీసుకొస్తూ అప్పుడు స్టడీలోకి తీసుకెళ్ళేవాళ్ళు. అంతేగా తప్ప ఒకరితో ఒకరికి కంపారిజన్స్, ఒకరితో ఒకరికి పోటీతత్వం ఎప్పుడూ లేదు. ఎప్పుడైనా సరే మీరు అనుకున్నది చేయండి, మీ లోపల ఉన్నది చేయండి. మన లోపల ఎంత తక్కువలో ఉన్నా కూడా వాళ్ళలో హై పొటెన్షియల్కి తీసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు అన్నీ కూడా కార్పొరేట్ స్కూల్స్ అయిపోయినాయి. ఇక్కడ ఎన్ని స్కూల్స్లో గేమ్స్ ఉన్నాయి? చాలా వరకు గేమ్స్ లేవు. ఎంతసేపు పొద్దు నుంచి స్టడీ 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 స్టడీ. ఇంట్లో పేరెంట్స్ కూడా మా వాడికి 98 మార్క్స్ రావాలి, ఇంజనీరింగ్లో రావాలి, అక్కడ రావాలి, ఇక్కడ రావాలి, ఇంత పెద్దకి వెళ్ళాలి, అంత పెద్దగా ఉండాలి, అంత గొప్ప జాబ్ కొట్టాలి, ఇంత ఇన్కమ్ సంపాదించాలి అనేది చిన్నప్పటి నుంచి ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకుంటాం. అవును. దానివల్ల వాళ్ళ మీద ఫోర్స్ తీసుకొస్తున్నాం పిల్లలు. నువ్వు అది చదువు, ఇది చదువు, నువ్వేం చేస్తావు, నువ్వు డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, నీకు ఈరోజు ఇన్ని మార్క్స్ రావాలి, ఈ టెస్టులు ఎందుకు రాలేదని చెప్పి ప్రతిసారి ప్రెజర్ అయిపోతుంది. ఇటు పొద్దున్న లేచిన దగ్గర నుంచి పేరెంట్స్ దగ్గర నుంచి ప్రెజర్ అవుతుంది, అటు స్కూల్కి వెళ్ళాక టీచర్స్తో కూడా ప్రెజర్ అయిపోతుంది. మరి ఎంత చదివినా ఎంత చేసినా వాళ్ళకి ఎంత ఇచ్చేసినా కూడా కొంతమంది ఎందులో గేమ్స్లో ఫస్ట్ ఉండొచ్చు, కొంతమంది పాటల్లో ఫస్ట్ ఉండొచ్చు, కొంతమంది ఇంకో దాంట్లో ఉండొచ్చు, వాళ్ళలో ఏదో టాలెంట్ ఉండొచ్చు. కానీ ప్రతి ఒక్కదానికి నీకు ఈ మార్క్స్ రావట్లేదు, నువ్వు వేస్ట్, నువ్వు ఇలా పనికిరావు అంటే ఇప్పుడు అలా అయిపోయింది. స్టడీ అనేది ఏంటంటే నీకు 98 మార్క్స్ వచ్చినా కూడా నీకు అసలు ఇంకా 2 మార్కులు ఎందుకు తగ్గాయి అనే ఆలోచనలోనే ఉంటున్నారు. దానివల్ల పిల్లలకి ఏమైపోతుంది, చాలా ప్రెజర్స్ అయిపోతుంది. అందుకే కదా 1 మార్కు తక్కువ వచ్చినా కూడా చనిపోతున్నారు, అంటే ఫెయిల్ అయినా కూడా తట్టుకోలేని పొజిషన్లో ఉన్నారు. అంటే స్టడీస్లో ఎంతవరకు ఉంటుందండి? ఒక 20 ఇయర్స్ తర్వాత 8 ఇయర్స్ లైఫ్ లీడ్ చేయాలి కదా. దాంట్లో జీవితంలో ఎదగడానికి కావాల్సిన ఎక్కువ పొటెన్షియల్ కావాలి. రిచ్ డాడీ పూర్ డాడీ అని ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్లో ఎంతసేపు 2 ఫాదర్ల గురించి ఎక్కువ చెప్తారు. ఏంటి దాంట్లో చదువుకున్న తండ్రి ఏమో నువ్వు చదువు, బాగా చదువు, మంచిగా మార్కులు తెచ్చుకో, మంచి జాబ్ తెచ్చుకో, వెళ్ళి ఎక్కడైనా జాబ్ చేయని చెప్తాడు ఆ గవర్నమెంట్ టీచర్. ఎప్పుడైతే ఉన్న ఫాదర్ ఉంటాడో, రిచ్ ఫాదర్ ఉంటాడో, నువ్వు చదువుకో, నాలెడ్జ్ సంపాదించుకో, ఎవరికైతే 10,000 మందికి అంటే నీ తర్వాత కొన్ని 100 మందికి నీలాగా తయారు చేయగల క్యాపబిలిటీ అందించు, ఆ విధంగా తయారు చెయ్యి, ఎంతోమంది రిచ్ పీపుల్ని తయారు చెయ్యి అంటారు. అంటే నాలెడ్జ్ గెయిన్ చెయ్యి, నువ్వు ఎదుగు, 10 మందిని ఎదిగేలాగా తయారు చేయమంటారు. ఇప్పుడున్న గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ఆ ప్రిన్సిపల్స్ పాటించే ఇప్పుడు అందరూ కూడా రిచ్ పర్సన్స్ అయ్యారు. ఎవరైనా కూడా చదవాలనుకుంటే చాలామంది తెలిసి ఉండొచ్చు. ఒకసారి మళ్ళీ పూర్తిగా చదివినప్పుడు ఏంటంటే రిచ్ డాడీ అంటే ఏంటి, పూర్ డాడీ అంటే ఏంటి, మనం ఎందుకు మనం ఎంతగా కష్టపడి చదివినా కూడా ఎందుకు ధనవంతులు కాలేకపోతున్నాం, అంతే కదా. అవును. సో ఈ బుక్లో ఆ విధంగా క్వాలిటీస్ ఉంటాయి. మనం ఎంతసేపు కూడా చదవండి, జాబ్ చేయండి, మీకున్న దాంట్లో వెళ్ళండి, మీ కాళ్ళ మీద నిలబడి అంటున్నాం. అసలు పేరెంట్స్ని నేనంటే అడగొచ్చో అడగకూడదో అందరూ కూడా కామెంట్ చేయొచ్చు, నెగిటివ్గా అనుకోవచ్చు. మనం ఏ స్టేట్లో ఉన్నామండి? మనం ఎంతసేపు ఏంటంటే ఈరోజు ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చినాయి అని చెప్పి మన పిల్లల్ని వాళ్ళు ఏ ఏజ్లో ఉన్నారో మనం ఆ ఏజ్లో ఏం చేసామో మర్చిపోయి ఈరోజు 5 ఏళ్ళ పిల్లోడినే మనం నువ్వు చదవట్లేదు, నువ్వు హోంవర్క్ రాయట్లేదు, నువ్వు చదవట్లేదు, చేయట్లేదు, పొద్దు నుంచి సాయంత్రం వరకు సతాయిస్తూ ఉంటాం, ప్రతిసారి డిగ్రేడ్ చేస్తూ ఉంటాం. మనం 6 ఏళ్ళప్పుడు 7 ఏళ్ళప్పుడు 10 ఏళ్ళ వరకు ఏం చేసాం? ఒక్కసారి మనం పేరెంట్స్ అంటే మనం ఏమంటారంటే అప్పుడు మనం సమర్థించుకుంటాం. అప్పట్లో అన్ని ఫెసిలిటీస్ లేవు, అప్పుడు మేము చదువుకోలేకపోయాము, అందుకే మేము ఇలా ఉన్నాము, మీరు చదువుకుంటే ఇప్పుడు వల్ల మీరు ఇంక తొందరగా ఎదుగుతారు, చేస్తారు అని చెప్పి మనల్ని మనం సమర్థించుకొని వాళ్ళంట వాస్తవమే కావచ్చు. కానీ ఎంత చదువుకోలేని వాళ్ళైనా సరే ఏదో ఒక పొజిషన్లో గొప్పగా ఉన్నారా లేదా, వాళ్ళు ఆనందంగా ఉన్నారా లేదా,
ఈ రోజున గవర్నమెంట్ టీచర్స్ కావచ్చు, ఐఏఎస్ ఆఫీసర్స్ కావచ్చు, ఎంతో గొప్ప మంది పెద్ద పెద్ద వాళ్ళు, అంత గొప్ప వాళ్ళైన వాళ్ళందరూ నార్మల్ స్కూల్స్లో చదువుకున్న గవర్నమెంట్ టీచర్సే కదా. అంటే గవర్నమెంట్ టీచర్స్ దగ్గర అయితే ఎవరైతే చదువుకున్నారో వాళ్ళే ఈరోజు మంచి మంచి పొజిషన్లో ఉన్నారు. మరి వాళ్ళు చదువుకోలేదా, ఆడుకోలేదా, చేయలేదా అంటే వాళ్ళకి ఫ్రీడమ్ ఎక్కువ ఉంది. అబ్దుల్ కలాం గారు మన ఈది దీపాల దగ్గర చదువుకుని ఈరోజు ఇంత పొజిషన్కి వెళ్ళారు ఆయన. మరి ఇప్పుడున్న పిల్లల్ని మనం అలా వదలట్లేదు కదా. పొద్దున్న లేగంగానే ఇంట్లో ట్యూషన్, స్టడీ అవర్స్, మధ్యాహ్నం మళ్ళీ సాయంత్రం, అంటే వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది కాన్ఫిడెన్స్? అంటే ఎంత చదివినా కూడా ఫ్రీడమ్ ఉండదు, వాళ్ళు బయటికి వెళ్ళేది ఉండదు, చేసేది ఉండదు. ఈవెన్ కిందకెళ్ళి ఆడుకుంటే డస్ట్, మురుగులో ఆడకూడదు, అద్దాల మేడల్లో పంచాలి. వాళ్ళలో ఇంకెక్కడ పొటెన్షియల్ పెరుగుతుంది? ఈవెన్ బయటికి వెళ్తే కూడా అతి ప్రేమ ఏమైపోద్దో వాళ్ళకి, వాళ్ళ మీద ఇంకా కాన్ఫిడెన్స్ ఎక్కడ పెరుగుతుంది? అంటే వాళ్ళని ఇండివిజువల్గా వదిలినప్పుడు కదా వాళ్ళకి ప్రేమ అనేది పెరిగేది, వాళ్ళ మీద వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ లవ్ అనేది వస్తుంది. వాళ్ళు ఎప్పుడు చేయి పట్టుకుని ఉంటే బొమ్మరిల్లు అంటారు కదా, నాన్న నా లైఫ్ మొత్తం నువ్వే ఉన్నావు, నా ఆట కూడా నువ్వే ఆడుతున్నావు, నా తిండి కూడా నువ్వే తినమని చెప్తున్నావు అని. అలా ఎప్పుడు వాళ్ళ వెనకాలే ఉంటే ఆ పెయిన్ అనేది కరెక్ట్గా అర్థమవుతుంది పీపుల్కి. అంటే వాళ్ళని వదిలేయమని కాదు, వాళ్ళని పట్టుకోవాలి, చెయ్యాలి, వాళ్ళు ఇండివిజువల్గా ఎదగటానికి మనం సపోర్ట్ చేయాలి. వాళ్ళని ప్రతిసారి చదువుకోమని చెప్పి ఒక రోజున ఒక డిసిప్లైన్ అలవాటు చేశాం. ఆ డిసిప్లైన్కి వాళ్ళకి అలవాటు పడి వాళ్ళకంటూ ఒక టైం అలవాటు చేస్తే వాళ్ళు ఆటోమేటిక్గా అనుకున్న టైం చేయగలుగుతారు. నన్ను చాలామంది తిడతారు, నువ్వు అసలు అమ్మవేనా, మీ పిల్లల్ని ఏం పెంచుతున్నావో చేస్తున్నావో, కనీసం దగ్గర తీసుకోవు, కూర్చోబెట్టవు, చేయవు, వాళ్ళకి ఏమి ఇది ఉంది అని చెప్పి అంటారు. బట్ నేను చూసిన వాతావరణంలో చిన్నప్పటి నుంచి ఎలాంటి వాతావరణం చూశానంటే, ఇంజనీరింగ్ ఏజ్కి వచ్చినా కూడా వాళ్ళని ఎక్కడికైనా పంపించాలి అంటే చేపట్టుకుని పంపించాలి. ఈవెన్ ఇక్కడి నుంచి ఒక 4 అడుగులున్న ఇంటికి వెళ్ళాలన్నా కూడా రాత్రి 8ంటికి అయితే ఎవరో ఒకరు తోడిచ్చి పంపించాలి. 20 ఏళ్ళు ఉన్నాలే ఉంది, వాళ్ళు ఎక్కడున్నా కూడా వాళ్ళకి ఎంతసేపు నువ్వు ఇది చేయలేవు, అది చేయలేవు, చదువుకోండి. ఇంకా ఎగ్జామ్స్ వచ్చినాయి అనుకున్నా, 10th క్లాస్ ఎగ్జామ్స్ వచ్చినాయి, ఇక్కడ తల్లిదండ్రులు చదివేస్తూ ఉంటారు, తల్లిదండ్రులు ఎగ్జామ్ రాస్తూ ఉంటారు, మనం టెన్షన్ పడిపోతూ ఉంటాం. చదివేది ఎవరు, రాసేది ఎవరు? పిల్లలు కదా. వాళ్ళకి కావాల్సిన సామర్థ్యాన్ని వాళ్ళకి, అది చూసి నేను నా మ్యారేజ్ అయినప్పటి నుంచి నా పిల్లలు ఎవరి మీద ఆధారపడకూడదు, వాళ్ళు ఇండివిజువల్గా ఎదగాలి. అంటే మనం చూస్తాం వాళ్ళకి ఏం కావాలన్నా అన్నీ అందిస్తాం. వాళ్ళు ఒకవేళ సరిగ్గా వెళ్ళకపోతే, తప్పు చేస్తున్నా, వాళ్ళని లో లెవెల్లో ఉన్నా మనకు కావాల్సిన పొటెన్షియల్ అందిస్తాం. వాళ్ళకి మా బిజినెస్ అవడం వల్ల ఏంటంటే, నేను వస్తేనే పెట్టాలి, నేను వస్తేనే చేయాలని కాకుండా చిన్న ఏజ్ నుంచి కూడా వాళ్ళకి ఒక ఇది చేసాం, నీకు ఏది కావాలన్నా నువ్వు ఇది చేసుకో, నువ్వు ఇలా ఉండు, ఇది ఎవరి మీద ఆధారపడద్దు, చేయొద్దని. వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా వాళ్ళకి ఒక ప్లానింగ్ అలవాటు చేసుకున్నారు. అంటే పొద్దున్న లేస్తే ఇలా ఉండాలి, ఇది చేసుకోవాలి, స్కూల్ టైమింగ్లో ఇలా చేసుకోవాలి, స్కూల్ నుంచి వచ్చాక 1 గంట ఆడుకోవాలి, ఈ టైంలో నేను చదువుకోవాలి, ఈ టైంలో ఇలా చేసుకోవాలని వాళ్ళకి ఒక డిసిప్లిన్ అలవాటు పడిపోయింది. ఇప్పుడు మా బాబు ఎక్కడికైనా వస్తే కూడా 4 o'clock అయింది, హాలిడే రోజున కూడా ఎక్కడికైనా వేరే వాళ్ళ ఇంటికి వస్తే కూడా నేను 4 అయింది ఆడుకోవాలి, వెళ్ళిపోవాలంటాడు. అంటే దానివల్ల చెడిపోతున్నారని కాదు, వాళ్ళకి తెలుస్తుంది తప్పు అయితే ఆ తప్పు నుంచి లెర్న్ చేస్తారు, ఒప్పు అయితే దాని నుంచి ఇంకా కాన్ఫిడెంట్ లెవెల్ పెంచుకుంటారు. ఆ కాన్ఫిడెంట్ ఎప్పుడైతే బిల్డ్ అవుతుందో వాళ్ళు ఎవరి మీద ఆధారపడరు, ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని నేర్చుకుని చిన్నప్పటి నుంచే వాళ్ళు ఒక ఉత్తమమైన పొజిషన్కి ఎదుగుతారు. మన సైడ్ నుంచి ఇలా, అంతేగాని ప్రతిసారి హ్యాండ్ చేసుకుని ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది చేయొద్దు, ఇది చదువు, ఇక్కడికే వెళ్ళే కాకుండా అన్నీ ఉండాలి. చదువు ఉండాలి, ఆడుకోవడం ఉండాలి, డిసిప్లైన్ ఉండాలి, వాళ్ళకి ఎలా నచ్చిన. నేను ఎప్పుడైనా కూడా ఒకటే అనుకుంటా, నేను చిన్నప్పుడు అసలు చదువుకోలేదండి. నేను చిన్నప్పుడు ఊర్లో విలేజ్లో ఉన్నాను. విలేజ్లో ఉండి అసలు నేను నాకు గ్రాండ్ పేరెంట్స్ దగ్గర పెరిగా, చాలా గారాబంగా ఉన్నాను. ఈవెన్ 10th క్లాస్ వరకు కూడా నాకు చదువు అంటే తెలియదు. ఎంతసేపు ఆడుకోను, పొలాల్లోకి వెళ్ళను, ఇంకోటి చేయను, చెట్టు లెక్క, చేమ లెక్క, ఏదో ఇంట్లో వాళ్ళు పని చెప్తే అది చేయను, కానీ చదువు అనేది నేను చేయలేదు. బట్ ఈరోజు నేను ఒక మంచి పొజిషన్లో లేనా, ఉన్నాను కదా. అంటే అందరూ అలాగే తయారవ్వాలని నేను అనట్లేదు, నాకు తెలియదు. కాకపోతే ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత మనం చదువుకోవాలి, చెయ్యాలని కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనం చదువుతాం. ఎంతమంది నైట్ కాలేజీల్లోనూ డిస్టెన్స్లో చదువుకుని గొప్ప వాళ్ళు ఉన్నారు, చదువుకోవాలని పొజిషన్ లేనప్పుడు. ఇప్పుడు ఈ మధ్య రీసెంట్గా చూస్తున్నాం, ఎంతోమంది కూరగాయల బండి వాళ్ళు ఐఏఎస్ ర్యాంకులు వచ్చినాయి. మరి ఎంత వచ్చినాయి? వాళ్ళు ఏం నార్మల్ స్కూల్స్లోనే కదా, వాళ్ళకి ఏమైనా ప్రెజర్ ఉందా? లేదు. ప్రెజర్ లేకుండా ఉన్నప్పుడు పిల్లలు వాళ్ళు ఎదుగుతారు. ఎప్పుడైతే ప్రెజర్ ఉంటుందో అప్పుడు అవ్వదు. నేను అందుకే అనుకుంటాను, నేను ఒక 15 ఏళ్ళు వచ్చినప్పటి వరకు కూడా నేను ఆడుతూ పాడుతూ ఉన్నాను. పిల్లల్ని ప్రెజర్ చేస్తే ఏమొస్తుంది? నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాను కాబట్టి వాళ్ళకి మారే టైం వస్తే అదవుతుంది. ఇంకా స్పిరిచువల్ వేలో చెప్పాలి ఇక్కడంటే, పిల్లల విషయంలో ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళు మనమేం కనము, ఆధ్యాత్మికంగా ఎక్కువ నేను వెళ్తూ ఉంటాం కాబట్టి అక్కడ తెలుసుకున్న సత్యం. మనం ఏమనుకుంటామంటే, నేను కన్నాను, నేను చెప్పినట్టు చెయ్యాలి, నువ్వు ఎలా ఉంటే అలా ఉండాలి, నువ్వేది చెప్తే అది చెయ్యాలి, అలా చెయ్యాలని మనము వాళ్ళ మీద ప్రెజర్ తీసుకొస్తూ ఉంటాం. బట్
ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళే మనల్ని ఎంచుకొని వస్తారంట. మనం కూడా మన పేరెంట్స్ని ఎంచుకొని వస్తాం. అంటే వీళ్ళ ద్వారా వెళ్తే మనం అనుకున్న లక్ష్యాలు కోరికలు నెరవేరటం కోసము ఈ పేరెంట్స్ ద్వారా నిర్దిష్ట టైంలో మనకి ఇక్కడ వెళ్ళాలి, ఇక్కడ వెళ్ళి చెయ్యాలని చెప్పి పైన సోల్గా ఉన్నప్పుడు ఆ పేరెంట్స్ని ఎంచుకొని వస్తాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం వాళ్ళకి పేయింగ్ గెస్ట్లే మనకి. అంటే వాళ్ళకి ఏం కావాలో చూడాలి తప్పనిచ్చి వాళ్ళకి ఏం కావాలో అన్నీ అందించాలి, కానీ వాళ్ళ మీద మనం అన్నీ కూడా చూపించడానికి లేదు. అంటే ఒక పేయింగ్ గెస్ట్ ఉన్నాడు అనుకోండి, అన్నీ అమరుస్తాము, కానీ వాళ్ళ మీద మనం అన్నీ అథారిటీ చేస్తామా? లేదు. అలాగే పిల్లల్ని కూడా వాళ్ళకి ఏం కావాలో అన్నీ సరైన టయానికి మనం అందించాలి, వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి చూడాలి. కాబట్టి వాళ్ళలో ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఏమవుతుంది, దురదృష్టవశాత్తు ఎందుకు వచ్చామన్న విషయం ఈ మాయా ప్రపంచంలోకి వచ్చాక మర్చిపోతాం. మన పర్పస్ గుర్తుండదు. మళ్ళీ లెగటం, చేయటం, వండుకోవడం, తినడం, స్టడీ, హడావుడి లైఫ్ అయిపోతుంది. బట్ ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకి ఏదో ఒక టైంలో మళ్ళీ ఆ పర్పస్ ఫుల్ఫిల్ అయితేనే వాళ్ళు ముందుకెళ్ళగలుగుతారు. వాళ్ళు ఎంచుకొచ్చిన దాన్ని బట్టి వాళ్ళు చేసుకుంటారు, కానీ మనం చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు వెళ్ళరు కదా. అందుకే ఇది కూడా ఎందుకు, స్టడీ, బతకడం, జాబు, స్కూలు, ఇవన్నీ ఎందుకంటే మనం బతకాలంటే, చెయ్యాలంటే ఏదో ఒక పని చెయ్యాలి. కాబట్టి ఆ పని కోసం ఒక మంచి ప్రొఫెషన్ ఉండాలి. కాబట్టి స్కూల్కి వెళ్ళాలి, చదవాలి, ఇవన్నీ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు వెనకటిలాగా మనకి గురుకుల పాఠశాలలు ఏం లేవు కదా. ఖచ్చితంగా మనకి జీవనాధారం చూసుకోవాలి, ఎవరి మీద ఆధారపడకూడదు. అందుకని వాళ్ళు మినిమం చదువుకోవాలి, వాళ్ళు అనుకున్న రంగంలో ఎంచుకుని వాళ్ళకి ఏది నచ్చితే అది చేస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. బట్ ఇప్పుడు ఏంటంటే దురదృష్టవశాత్తు ఏంటంటే మనీ కోసమే వెళ్ళేది, కానీ హ్యాపీనెస్ కోసం చేసే జాబులు ఎక్కడా లేవు. ఎంతమంది ఉన్నారు చెప్పండి హ్యాపీనెస్ కోసం చేసేవాళ్ళు? మనీ ఉంటే చాలా అనుకుంటాం. ఎందుకంటే బతకడానికి కావాలి. బట్ అదే దాన్ని మనం ఎంతకాలం చేయగలుగుతాం చెప్పండి? ఒకరోజు చేస్తాం, 4 రోజులు చేస్తాం, 10 రోజులు చేస్తాం, సంవత్సరం అయ్యేసరికి మన లోపల కృషించిపోతూ ఉంటాం. ఓకే. అలాగే పిల్లలను కూడా వాళ్ళ ఏజ్ని ప్రకారం వాళ్ళలో ఉన్నదాన్ని, టాలెంట్ని మనం ప్రోత్సహిస్తూ వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి. ఆటోమేటిక్గా వాళ్ళలో కాన్ఫిడెంట్ పెరుగుతుంది. అంటే నువ్వు ఏది చేసినా కూడా వాళ్ళలో ఉన్న ప్లస్ను ముందు చెప్పి ఇలా చేస్తే బాగుంటుంది నాన్న అన్నాం అనుకోండి, ఏం కాదు. ఈరోజు ఒకవేళ మార్క్ లిస్ట్ తీసుకొచ్చారు, మార్క్ లిస్ట్లో ఒక 5 సబ్జెక్ట్స్లో 10 సబ్జెక్ట్స్ ఎన్ని ఉంటే అన్ని సబ్జెక్ట్స్లో ఒక 5 90 మార్క్స్ వచ్చినాయి, ఒక దాంట్లో 35 వస్తాయి. మనం ఈ 5 చూస్తామా, 30 చూస్తామా? 30 చూస్తాం. 30 చూసి ఇది ఎందుకు తగ్గిందని అడుగుతాం. అలా కాకుండా అరే ఇన్ని సబ్జెక్టులు ఇంత బాగా రాసావు, ఎంత బాగా రాసావు అని మనం అప్రిషియేట్ చేసినప్పుడు వాళ్ళకి ఒకలాంటి హనుమంతుడిలాగా ఉప్పొంగిపోతారు. అప్పుడు నాన్న ఎందుకు ఇందులో వచ్చింది, నీకు ఏమైనా డిఫికల్ట్ ఉందా, ఈ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ లేదా, ఎందుకు నువ్వు తక్కువ ఉన్నావు, ఎందుకు చేస్తున్నావు, ఓకే నా హెల్ప్ ఏమైనా కావాలా, ఏం కావాలి చేయాలి అని అడిగినప్పుడు పర్లేదులే ఇంకా ఇది కావాలంటే ఇది 4 రోజుల్లో నువ్వు చేసేస్తావు, వాళ్ళకి ఆ నమ్మకం ఉందన్నప్పుడు ఆ కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా వాళ్ళలో కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. సో ఈ స్విచ్ బోర్డ్ అనేది వాళ్ళు బుక్లో ఖాళీ టైం దొరికింది అనుకోండి, ఆ కాలేజీలో, స్కూల్స్లో ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ క్రిస్టల్ హార్స్ లిజన్ అనేది పదే రాస్తున్నప్పుడు ఏంటంటే వాళ్ళకి ఆ కాన్ఫిడెంట్ లెవెల్ అనేది పెరుగుతుంది. వాళ్ళు నేను ఏదైనా చేయగలను, నాకు ఏదైనా అవుతుంది, నా వల్ల ఈ స్టడీ చేయగలుగుతాను, నేను ఈజీగా వాళ్ళు గ్రాస్పింగ్ చేయగలుగుతాను. దాంట్లో వాళ్ళకి ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ పెరుగుతుందో ఆటోమేటిక్గా ఏదైనా కూడా చేయడానికి ముందుకెళ్తారు. ఓకే. సో హరిణి గారు, మామూలుగా ఇప్పుడు ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో ఉన్నదే ఈ స్విచ్ వర్డ్ అంటారా? ఇది ఒక ప్రత్యేక సబ్జెక్ట్ అంటారా స్విచ్ వర్డ్? అంటే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఈ విశ్వంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క కాన్సెప్ట్ ఉందండి. ఈ మనీ పవర్ కానీ మనం అనుకున్న కోరికలు అన్నిటికీ చేయటానికి ఇప్పుడు భగవంతుడు ఒక్కటే, కానీ మనం ఎంతమంది ముక్కోటి దేవతలను పూజిస్తాం. అంటే ఒక లక్ష్మీదేవిని పూజిస్తారు. మనమే ఇంట్లో చాలామంది ఫొటోస్ని పెట్టుకుంటాం. ఈరోజు శుక్రవారం చేస్తే రేపొద్దున శనివారం చేస్తాం, అట్లా సోమవారం నుంచి ఆదివారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు ఒక్కొక్క దేవుడిని పూజిస్తారండి. అలాగే యూనివర్సల్ కాన్సెప్ట్లో మనకి కావాల్సినవి పొందడమే మెయిన్ ఇంపార్టెంట్. అది లా ఆఫ్ అట్రాక్షన్లో ఇవన్నీ చేసేది సింపుల్గా చెప్తున్నాను, మన లోపల అల్టిమేట్ వైబ్రేషన్ పెరిగి పాజిటివ్ వైబ్రేషన్, అంటే ఏది అనుకుంటే అది ఇలా అనుకునే క్షణంలో జరిగిపోయేలాగా పాజిటివ్ వైబ్స్ వచ్చినప్పుడు రావడానికి ఇవన్నీ మార్గాలు. కానీ ఇలా చెప్తే అది ఎప్పటికొచ్చాను అంటే ఇలా అనుకుంటే మనలో ఎంత ఆరా బాగుండాలి, మనలో ఎంత ప్యూరిటీ ఉండాలి, ఎంత స్వచ్ఛంగా ఉండి మన మీద ఎంత కాన్ఫిడెంట్ ఉంది, మనలో ఆ పాజిటివ్ ఆరా వైబ్రేషన్ పెరిగితే కదా ఆ లెవెల్కి వెళ్తాం. అది అన్నప్పుడు రేపు సాధించుకోవచ్చులే, ఎల్లుండి సాధించుకోవచ్చులే అనుకుంటాం. అలాగే లా ఆఫ్ అట్రాక్షన్లో అఫర్మేషన్స్ కావచ్చు, విజువలైజేషన్స్ కావచ్చు, ఈ స్విచ్ వర్డ్స్ అని, గ్రాబోయ్ నెంబర్స్ అని, మెడిటేషన్స్ అని, రేకీస్ అని, హీలింగ్స్ అని, ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ అన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా అల్టిమేట్ ఏంటి, మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించటానికే. ఓకే. ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో కూడా ఇవన్నీ కూడా
రాబోయే జీబు సింబల్స్ అని ఉంటాయి. ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి. అంటే ఇందులో ఎల్కేజీ టైంలో పిల్లలకి నర్సరీ టైంలో బొమ్మలు చూపించి నేర్పించాం. తర్వాత చిన్న చిన్న డాట్స్ పెట్టి నేర్పించాం. ఆ తర్వాత కొన్ని లెటర్స్ రాసి స్టడీ దగ్గరకు తీసుకోవచ్చు. తర్వాత వర్డ్స్, ఆ వర్డ్స్ నుంచి పెద్ద పెద్ద ప్యాసేజ్లు. అంటే అక్కడ ఉన్నదంతా కూడా వాళ్ళకి లెర్నింగే కదా, లెర్నింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్. ఇక్కడ కూడా మన స్విచ్ వర్డ్స్ రాసుకోవడం. అంటే కొంతమందికి ఏంటంటే అఫర్మేషన్స్ ఎన్ని చేసినా అవ్వదు. ఎంత ఈజీ వే మెథడ్లో వెళ్తే అంత బాగా ఇది అవుతుంది. రాను మనం ఈజీ అవ్వాలనుకుంటాం కానీ కష్టపడాలనుకోం కదా. ఆ ఈజీ మెథడ్లో మనం వెళ్ళడం కోసమే ఈ అన్ని టెక్నిక్స్. వాళ్ళకి అఫర్మేషన్స్ రాయటమే మెయిన్ ఇంపార్టెంట్. అంటే అఫర్మేషన్స్ రాసుకోమనండి. నేను సింబల్స్లో అంటే ఇప్పుడు పిల్లలకి చిన్నప్పుడు చూపించిన ఒక డాట్ గుర్తొస్తే పెద్దయ్యాక కూడా ఆ డాట్ వల్ల ఏం జరుగుతుంది అనేది కూడా వాళ్ళకి గుర్తొస్తుంది. అంటే మెమొరీ పవర్కి ఆ డాట్కి ఎంత ఇంపార్టెంట్ ఉంది. అలాగే ఇందులో ఈ సింబల్స్లో మీకు పదాలు గుర్తు లేకపోవచ్చు. నేను ఇప్పుడు నేను మంచివాడిని, నేను ఆరోగ్యంగా ఉన్నాను, నేను ఆనందంగా ఉన్నాను, నాకు అన్నిటికీ అర్హత ఉన్నది అని చెప్పుకోవాలంటే వాళ్ళకి గిల్ట్గా అనిపించవచ్చు. అంటే వాళ్ళకు ఉన్న నమ్మకాల వల్ల. బట్ వీటికి ఏ అర్థాలు తెలియవు కదా. ఈ పదే వర్డ్ని మనం రాస్తూ దాని యొక్క ఇంటెన్షన్ ఏంటంటే ఆ పైన అబ్జర్వేషన్ కూడా నేను పూర్తి కాన్ఫిడెన్స్లో ఉన్నాను, ఏ పరిస్థితిలో అయినా ఎక్కడైనా కూడా నేను చాలా ఆనందంగా ఆత్మవిశ్వాసంతో పనులు చేస్తున్నానని అర్థం. అది మీకు అవి అర్థం తెలిసినా తెలియకపోయినా సరే మనకి ఒక పదానికి అర్థాలు నానార్థాలు ఉంటాయి కదా. అలా దీనివల్ల ఏంటంటే అలా మనకి వైబ్రేటింగ్ అయిపోతుంది. అంటే ఈజీ వే, రాను ఈజీ వే. కాకపోతే ఏంటంటే మన వాళ్ళు ఈజీగా ఉన్నది చేయమంటే చేయరు, కానీ అతి కష్టమైన పని చేయమంటే చేస్తారు. అంతే కదా, ఈజీగా చేయమంటే ఎవరు. మీ ఇక్కడ రావడానికి సపోజు ఎక్కడైనా బాగా దూరమైన ప్లేస్ ఉంది, అక్కడికి వెళ్దామంటే లాంగ్ డ్రైవ్ కార్లోనే వెళ్ళొచ్చు, బండిలోనే వెళ్ళొచ్చు, కాలినడకనే వెళ్ళొచ్చు, ఫ్లైట్లోనే వెళ్ళొచ్చు. ఇప్పుడు అందరూ కూడా ఫ్లైట్ ఎందుకు ఎంచుకుంటున్నారు? ఇది మనకి టైం అవ్వట్లేదు. అంటే టైం చాలా సేవ్ అవుతుంది, అవుతుంది. అలాగే ఈ పదాలను మనం ఉపయోగించినప్పుడు ఈ స్విచ్ వర్డ్స్ కానివ్వండి, జీబు సింబల్స్ కానివ్వండి, మనం ఒక్కొక్క దాంట్లో ఉపయోగించినప్పుడు ఏంటంటే ఇక్కడ బోర్ కొట్టేస్తుంది అనుకున్నాం, ఇందులో మనం కొంచెం మళ్ళీ రీఫ్రెష్ అయిపోతాం. ఇక్కడ నుంచి అనుకునేది కొత్తగా ఉండదు. కొత్తగా ఉన్న పని ప్రతిదీ మనం చాలా యాక్టివ్గా చేస్తాం కదా. ఇక్కడ ఏంటంటే పెద్ద అంత శ్రమ ఉండదు, దీంట్లో చాలా ఈజీగా చేసేస్తాం. ఆ చేయటం వల్ల ఏమవుతుందంటే ఆ పదాలు వాళ్ళకి వైబ్రేషన్ తీసుకొస్తాయి. దాంతోపాటు మనం యాక్టివ్ అవుతాము, మనం అనుకున్నది ఏదైనా కూడా ఈజీగా పొందుతాం. థ్యాంక్ యూ సో మచ్ అండి హన్ని గారు. థ్యాంక్ యూ సో మచ్. సో హన్ని గారి అపాయింట్మెంట్స్ కావాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే హన్ని గారు చెప్తున్నారో ఇది అంటే మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉండదు, మీరు డైరెక్ట్ అపాయింట్మెంట్స్ తీసుకుంటే మీకు క్లారిటీ అనేది వస్తుంది. థ్యాంక్ యూ.